సకసాగమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం సకసాగమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. సౌండ్ పెట్టుకో. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. సకసాగమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. యేసువు నీవే, కేశవు నీవే, ఆదియు నీవే, మా అంతము నీవే. యేసువు నీవే, ఓ కేశవు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. సకసాగమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. ఉత్థానము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. ఉత్థానము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. సకసాగమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమా నాకెల్లడలం నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమా నాకెల్లడలం కురిపించు
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదములకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. కలిగినట్లు ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా పవిత్రమైన సమయంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. మనల్ని మనము ఆ దేవాది దేవునికి సమర్పించుకుంటూ ఈ ఆరాధన సమయంలో ప్రత్యేక విధముగా ఈరోజు మనకున్న లోపాలు, మనకున్నటువంటి అనారోగ్యం, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఆయనకు సమర్పించుకొని ఈరోజు ప్రత్యేక విధముగా అది దేవాది దేవునికి ఆయన యొక్క స్వస్థతను, ఆయన ఇచ్చినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యమును పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృపగల తండ్రి, దయగల మా దేవ, నీ బంగారు పాదములకు లెక్కలేని వందనములు స్తోత్రముల తండ్రి. సర్వేశ్వర, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ వలె నీ పోలికలు సృజించుకొని ప్రభువా మాకు అన్ని విధములుగా అన్ని సమకూర్చినటువంటి దేవానికి స్తోత్రం. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ జీవము పొందాలని, దాన్ని సమృద్ధిగా పొందుకోవాలని నీ ఒక ఆశయం. అందుచేత బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని ప్రభా వాగ్దాన భూమికి ప్రభా నడిపించుకొని వారికి ప్రసాదించినటువంటి దేవుడవు. ఇదిగో తండ్రి, ఈరోజు మా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నటువంటి సమయంలో ప్రభా మా కుటుంబం పట్ల నీకు ఏ యొక్క వాగ్దానం చేసి ఉన్నావో, మా కుటుంబం పట్ల నీ ఏ యొక్క ప్రణాళికలతో ఉండి ఉన్నావో, మమ్మ కూడా మా కుటుంబాలని కూడా మా బిడ్డలను కూడా నీవు నీ ప్రణాళికల ప్రకారము నీ వాగ్దానం ప్రకారం ప్రభ నడిపించుకొని పోయి మాకు మీ ఒక వాగ్దాన భూమిని ప్రసాదించమని అడుగుతున్నాం. ఈ సమయంలో ప్రభ మాకు ఎన్నో ఆటంకములు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వచ్చినా సరే నీవే నా దేవుడు అని నేను నమ్ముకొని నేను నా కుటుంబం నిన్నే సేవించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధన సమయంలో నిన్ను స్తుతించుకుంటున్న ఈ సమయంలో ప్రభ మేము ఈ లోకాన్నంతా వీడి నిన్నే ఆశ్రయంగా చేసుకుని ప్రభ మేము మా కుటుంబానికి తగిన ఆశీర్వాదం పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మన ఆదరం క్రీస్తు వారు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రభా ఇదిగో నీవు మాకు ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఈరోజు మనం ఈ యొక్క ఆరాధనలో ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా అని మనందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ పాట ద్వారా మనం దేవుని ప్రేమించుకుందాం, వ్యక్తపరుచుకుందాం. గట్టిగా చెప్పండి. ప్రేమించేదా యేసు రాజా
ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 మనమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆమేన్ అందరం కలిసి పాడదాం మనమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా 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 ఆనుకున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా 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 ప్రార్థించేదా 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 సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధన 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 ఆరాధన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాలయం సూచించుకుందాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్వరములెత్తి దేవాలయం సూచించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా బిగ్గరగా దేవాలయం సమర్పించుకుందాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. మన కంఠంలో స్వరం లేదు, దేవాది దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 అని దేవదూతలతో కలిసి, దేవదూతల బృందముతో కలిసి పరలోకంలో ఏకమై ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి దివ్య సంప్రసాదనాథుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hala 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 hala. Stop, stop. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్ని దినములు గడిచినా సరే, ఎన్నిసార్లు దేవాలయముకు వచ్చినా సరే, ప్రార్థన చేసుకున్నా సరే, మనము దేవునికి ఎన్నిసార్లు మనము విన్నపాలు చెప్పుకున్నా సరే, ఇంకా మనకి తీరనటువంటి కోరికలు లేదా మనకి అంతు చిక్కినటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి.
దానిలో ఇంపార్టెంట్ లేదా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నా కుటుంబంలోనే ఎందుకు ఈ సమస్యలు? నా కుటుంబంలోనే ఎందుకు ఈ కష్టాలు? నేను రోజు గుడికి వెళుతున్నాను కదా, నేను రోజు దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఉదయము లేచిన తోడనే పితాపుత్ర వేసుకుని పరలోక జపము, మంగళవారం జపము, త్రిత్వేక సూత్రం అని వేడుకుంటున్నాను కదా, మరి నాకే ఎందుకు ఈ సమస్యలు? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఈ ప్రశ్న మనలను, మన కుటుంబాలను, మన ఆలోచనలను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు గమనించవలసినది, మీరు రోజు గుడికి వస్తున్నారు, నేను కాదనడం లేదు. మీరు ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు, నేను కాదనడం లేదు. గుడికి వస్తున్నారు, కానీ మీ మనసులు ఎక్కడో ఉంటున్నాయి. మీరు దేవాలయానికి వస్తూ ఉన్నారు, కానీ మీ యొక్క మైండ్, మీ యొక్క ఆలోచనలు ఇంటి దగ్గర పెట్టినటువంటి వస్తువుల మీదే ఉంటున్నాయి. మీరు దేవాలయానికి వస్తూ ఉన్నారు, కానీ మీ యొక్క ఆలోచనలు అక్కడ బయట ఉన్నటువంటి వ్యక్తుల మీదే ఉంటూ ఉన్నాయి. మీరు దేవాలయానికి వస్తూ ఉన్నారు, కానీ మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ ఏమి సంపాదిద్దామా అనే ఒక ఆలోచనలు తప్ప దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకున్నామా లేదా అనేది మనకి అంతు చిక్కడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నాము, కానీ సమర్పణ ఇవ్వడం లేదు. అర్పణ అంటే మనకు ఉన్న దానిలో కొంచెము తీసి దేవునికి ఇవ్వడము అర్పణ అయితే, మనల్నే సమర్పించుకోవడము, మనల్నే అర్పించుకోవడము అది సమర్పణము. మనము అర్పించుకుంటున్నాము, మన కుటుంబాన్ని అర్పించుకుంటున్నాము, కానీ మనల్ని సమర్పించుకోవడం లేదు. ఎక్కడైతే నీలో సమర్పణ ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము దృష్టి పెట్టవలసినది అర్పణ మీద కాదు, సమర్పణ మీద. మనము సమర్పించుకున్నప్పుడు, మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, మన యొక్క బిడ్డలను సమర్పించుకున్నప్పుడు, మన యొక్క కుటుంబాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయన ఆధీనంలోనికి మన కుటుంబాన్ని తీసుకొని, ఆయన ఆధీనంలోనికి మన యొక్క సంఘాన్ని తీసుకొని, నిరంతరము కోడి తన పిల్లలను కాచిన రీతున నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని ఆపద సమయంలో, అన్ని కష్ట సమయంలో కాపాడుతూనే ఉంటాడు. కోడి తన బిడ్డలను కాచుకున్న రీతిన ప్రభువు తన బిడ్డలను కాచుకుందునే. భక్తుడు అంటాడు, నీ రెక్కల నీడలో చక్కగా నివసింతును, నిట్టూర్పుగా ఉందును, నిరతము నీ సేవలో, నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడే పసి పాపనేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీలో ఉన్న సమస్యలను, నీ కుటుంబంలో ఉన్న కష్టాలను దేవుని సమర్పించుకుంటావో, ఆయన రెక్కలతో నిన్ను కప్పివేసి ఎటువంటి ఆపద లేకుండా చూసుకుంటాడు. కానీ మనము నిరంతరం చేసేది ఏంటంటే, వస్తున్నాం, నామకార్థానికి వస్తున్నాం, కానీ ఆ చివరన కూర్చుంటాం, ఈ మూలలో కూర్చుంటాం, కానీ ఆ దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు మన యొక్క ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. దేవుని యొక్క సప్రసాదం ఇచ్చినప్పుడు స్వీకరిస్తాం, కానీ వెంటనే వెళ్ళి మన యొక్క ఆలోచనలు ఇంటి దగ్గర ఆ పని జరిగిందో లేదో, ఆ సమర్పణ ఎక్కడ ఉంది? నువ్వు సమర్పించుకుంటే నీవు నిరంతరము దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి దేవుని యొక్క సన్నిధిలో ఆయనలో నిమగ్నమైపోతావు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాటలు నా నోటి నుండి చెప్పడం లేదు, వీటికి గల ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. ఆది కాండము 12వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడాలి. ఆది కాండము 12వ అధ్యాయము. అక్కడ అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. అబ్రహాము తేరా అనే ఒక వ్యక్తికి కుమారుడు. తేరా అనే వ్యక్తి విగ్రహారాధన చేస్తూ వివిధమైనటువంటి దేవతలను కొలుస్తూ అన్య జాతులుగా జీవించేవాడు. ఇప్పుడు ఆ అన్య జాతి అయిన తేరా నుండి దేవుడు అబ్రహాముని ఏమంటూ ఉన్నాడు చదువుదాం. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ దేశంలో పెద్ద కరువు వచ్చినది. 12వ అధ్యాయము. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటికి బదిలి నేను చూపు దేశములకు వెళ్ళుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను. ఏమన్నాడు? నీ యొక్క ఆస్తిలో కొంచెం ఇమ్మన్నాడా? నీ యొక్క ఆస్తిలో ఉన్నటువంటి సగభాగము ఇచ్చి అర్పణ చేసుకోమన్నాడా? లేదు. ఇదిగో నేను చెబుతూ ఉన్నాను, నీ దేశముని విడిచిపెట్టు, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని అన్నిటిని వదిలిపెట్టి నేను చూపు దేశమునకు వెళ్ళు. దానికి ఏం కావాలి? సమర్పణ కావాలి. ఒకవేళ అర్పణ అయితే అప్పటికే అబ్రహాము ధనవంతుడై ఉన్నాడు, దానిలో సగం కోరేవాడేమో. కానీ ఇక్కడ సగం కోరడం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకో అని అడుగుతూ ఉన్నాడు. నీ చుట్టాలను వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నేను చూపించు దేశమునకు వెళ్ళు. వెళితే ఏం జరుగుతుంది చదువుదాం. నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్పదిగా చేస్తాను, నీవే అందరికీ దీవెనగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆయన సన్నిధికి నిన్ను పిలిచినప్పుడు నీ కుటుంబాన్ని వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, అవన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి దేవుడు చూపించినటువంటి పీఠం వద్దకి రా. ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని సంపూర్ణంగా విను, నిన్ను నువ్వు సమర్పించుకో. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను గొప్ప మహాజాతిగా చేస్తాడు. నిన్నే నీ కుటుంబానికి, నువ్వు నీ కుటుంబానికి దీవెన కోసం అడుక్కుంటూ వస్తున్నావు కదా, నిన్నే నీ కుటుంబాన్ని దీవెనగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది కాక ఇంకా నీ చేతుల మీదుగా 3వ వచనం చదువుదాం. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. నీ యందు నీవు నీ కుటుంబము నన్ను సేవించినట్లయితే, నేను చెప్పినటువంటి వాక్యం విన్నట్లయితే, నేను ఇచ్చినటువంటి ఈ దివ్య సప్రసాద యొక్క ఆరాధనలో పాల్గొనటం అయితే, నీవు నేను పిలిచినప్పుడు ఆ దివ్య బలి పూజలో నిండుగా పాల్గొన్నట్లయితే, నిన్ను మాత్రమే నేను ఆశీర్వదించటం లేదు, నీ ద్వారా ఈ సకల జాతి జనులు ఆశీర్వదింపబడేలా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ విధంగా ఆశీర్వదించి అబ్రహాముని తన యొక్క దేశము నుంచి కొనిపోబడినప్పుడు, తన దేశమును విడిచిపెట్టి దేవుని వెంబడించినప్పుడు, దేవుడు ఇంకో కోరిక కోరుతూ ఉన్నాడు. నీ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అంటున్నాడు.
నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతా అన్నాడు దేవుడు. ఈరోజు 22వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఆది కాండము 22వ అధ్యాయంలో, నీ ఏకైక సంతతి అయినటువంటి నీ కుమారుడు అయినటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అంటూ ఉన్నాడు. అక్కడ అబ్రహాము ఇస్సాకును దాచుకున్నాడా? ఇస్సాకును కూడా, తన ఏకైక కుమారుని, ఏకైక సంతతిని కూడా, ప్రభువా ఈ బిడ్డ ఈ భూలోకంలో మహా బతికితే 100 సంవత్సరాలు బతుకుతాడేమో, కానీ నీవే తీసుకెళ్ళి తనను శాశ్వతమైన జీవం ఇస్తానంటే నేను కాదంటానా అని తన కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ అర్పణ ఇవ్వాలి అనుకుంటే, అయ్యా ఇది కాక ఇంకేదైనా కోరుకో అనేవాడేమో అబ్రహాము. అయ్యా నా కుమారుని తప్ప ఇదిగో నీకు 100 గొర్రెలు కావాలేమో తీసుకో అనేవాడేమో. అది కాదు, అక్కడ బేరం ఆడలేదు. దేవుడు అడిగిన దాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత సంపూర్ణంగా ఇవ్వడం చేత దేవుడు ఇస్సాకును బదులుగా తనను తాను ఒక గొర్రె పిల్లను ఏర్పరచుకున్నాడు. అక్కడ ఒక పొట్టేలును ఏర్పరచుకొని ఇస్సాకు చేత మహాజాతిగా తీర్చిదిద్దేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక గొప్ప ఉదాహరణ ఏమిటి అంటే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడాలి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. మైక్లో చదువుదాం. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి అక్కడ రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఎలీషా అనే ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు ఏలియాతో చెబుతాడు, నీవు వెళ్ళి నీ తర్వాత ప్రవక్తని ఎన్నుకోమని చెబుతూ ఉన్నప్పుడు, ఏలియా 12 అరకలతో దుక్కుతున్నటువంటి ఆ యొక్క ఎలీషాను చూశాడు. 12 అరకలతో అంటే ఎంత భూమి ఉండాలండి, ఎంత ధనవంతుడండి అతను. అప్పుడు ఏలియా ఆ యొక్క అంగీని తీసి కప్పగానే వెంటనే ఏలియా వెనకాల పరిగెత్తాడు. ఏలియా వెనకాల పరిగెత్తినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు 1 గంట సమయం ఇవ్వు, నేను వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పి వస్తాను అని. అప్పుడు ఏలియా అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను ఏమీ ఆపటం లేదు, నిన్ను నువ్వు సమర్పించుకుంటావా సమర్పించుకో, వెనక్కి వెళతావా వెనక్కి వెళ్ళు, నేను నిన్ను ఆపటం లేదు అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ ఎలీషా ప్రవక్త తాను దున్నుతున్నటువంటి అరకలను, తాను అరకలతో దున్నుతున్నటువంటి ఎద్దులను అన్నిటిని చంపివేసి తన యొక్క సేవకులకు భోజనం సమకూర్చి పెట్టాడు, భోజన సదుపాయం చేసి పెట్టాడు. ఎందుకు ఇలా చేశాడు అంటే, ఒకవేళ నేను దేవుని సేవకు వెళితే, దేవుడు పిలిచాడు కదా వెళితే, మళ్ళీ నా ఎడ్లు ఏమైపోతాయో అని ఆలోచన వచ్చిద్దేమో, మళ్ళీ నా అరక ఏమైపోయిద్దేమో అని ఆలోచన వచ్చిద్దేమో అని ఆ ఆలోచనకి ముందుగానే పసిగట్టి ఈయన ఆ ఎడ్లను నరికివేసి భోజనంగా మార్చివేశాడు. ఇప్పుడు దేవుని సేవకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి చూడడానికి ఏమీ లేకుండా చూసుకున్నాడు. అది సంపూర్ణమైనటువంటి సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు లూకా శుభవార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, లూకా శుభవార్త 9వ అధ్యాయము 62వ వచనము, అక్కడ మనము దేవుని సేవకు వెళ్ళి లేదా దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క ఆరాధనకు, దేవుని యొక్క కార్యక్రమమునకు వెళ్ళినప్పుడు మన యొక్క ఆలోచనలు దేని మీద పడకుండా మనము ముందుకు సాగిపోతే మనకు తగిన ఆశీర్వాదం దొరుకుతాయని దేవుడు అంటున్నాడు. చదువుదా.
యేసు వానితో, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు దేనికి అర్హుడు కాడు? దేవుని రాజ్యానికి అర్హుడు కాడు. దేవాలయానికి వచ్చి ఇంటి దగ్గర దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావేమో, లేదా దేవుని యొక్క ఆరాధనకు వచ్చి ఏదో బాడీ మాత్రం ప్రజెంట్, మైండ్ మాత్రం ఎక్కడో ఉంటే నీవు తగిన ఆశీర్వాద దైవ రాజ్యానికి అర్హుడివే కాదు. నువ్వు నాగటి మీద చేయబెట్టావు, ప్రార్థన అనేటువంటి నాగటి మీద చేయబెట్టావు, విశ్వాసం అనే నాగటి మీద చేయబెట్టావు. నీవు దేవుడు అనే నాగటి మీద చేయబెట్టి ఆయన చిత్తానుసారం నడుచుకుంటావా, లేదా లోకాన్ని పట్టుకొని లోకము లాగుతూ ఉంటే వెళ్ళిపోతావా? ప్రశ్న నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నాగటి మీద చేయబెట్టుకొని ప్రార్థన అన్నట్టు నాగటి మీద చేయబెట్టుకొని ముందుకు సాగిపోతావో, విశ్వాసం అనే నాగటి మీద చేయబెట్టి ముందుకు సాగిపోతావో, నీవు నిరంతరము దేవుని యొక్క రాజ్యానికి, దేవునిచ్చే ఆశీర్వాదాలకి అర్హుడవు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇలా దేవుని యొక్క చిత్తానుసారం నడుచుకున్నటువంటి వ్యక్తులను దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా స్నేహితులు. నేను మిమ్మల్ని బానిసలను పిలవడం లేదు, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. నేను మిమ్మల్ని, ఇదిగో నా కోసం వచ్చారేమో, నా యొక్క దేవాలయంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, నా చిత్తానుసారం నడుచుకుంటున్నారేమో, ఇదిగో మిమ్మల్ని నేను బానిసలని పిలవడం లేదు, స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను. మీరు నా స్నేహితులు అంటే నేను మీ దగ్గర ఏమి తాయడం లేదు, నా తండ్రి ఇచ్చినదంతా కూడా నీకు విశదపరుస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను నీకు చెప్తూ ఉన్నాను, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం మీకు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు నా స్నేహితులు, మనమిద్దరి మధ్య ఏమి దాపరికలు ఉండకూడదు. చదువుదాం వాక్యం, 15వ అధ్యాయము 14వ వచనం. నేను ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు పాటించినచో మీరు నా స్నేహితులు అవుతారు. మైక్లో చదువుదాం. చదువుదాం. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు, కనుక ఇక మీదట మీరు మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలిచెదను. ఏదైనా మీరు నా తండ్రి వలన విధినంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేను మీకు ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినో ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మీకు నియమించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆ దేవుడు ఎన్నుకున్నాడు, తన స్నేహితులుగా ఎన్నుకున్నాడు. నీకు ఆయనకు మధ్య ఎటువంటి దాపరికం లేకుండా తండ్రి ఆజ్ఞాపించిన దాన్ని మీకు చెప్తూ ఉన్నాడు. తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మీకు ఇస్తూ ఉన్నాడు, తండ్రి ఇచ్చినటువంటి దీవెనలు మీకు ఇస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఫలించటానికే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే మనల్ని మనము అర్పించుకోవడం కాదు, సమర్పించుకున్నప్పుడు. సమర్పించుకోవడం అంటే కొంచెం కొంచెం కాదు, సంపూర్ణంగా ఇచ్చుకోవడము. అందుకే అబ్రహాముని అంటూ ఉన్నాడు, ఈ నా యొక్క ప్రియమైనటువంటి స్నేహితుడు అంటూ ఉన్నాడు. దావీదును అంటూ ఉన్నాడు, నా హృదయానికి దగ్గరైనటువంటి వాడు ఇతను అంటూ ఉన్నాడు. ఈ విధంగా మనము తండ్రికి ఎప్పుడు దగ్గరగా వస్తామో, దేవునికి ఎంత దగ్గరగా వస్తామో అంత దగ్గరికి దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. తండ్రి దగ్గరికి నీ పిల్లల్ని ఎంత దగ్గరగా తీసుకువస్తావో నీ పిల్లలకి వారి యొక్క బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన అంత దగ్గరికి వస్తాడు. నేను మాత్రం గుడికి వస్తే సరిపోద్దా అంటే కాదు, నీతో పాటు నీ కుటుంబము, నీ పిల్లల్ని అలవాటు చెయ్యి.
దేవాలయానికి వెళ్ళడానికి అలవాటు చేయి. వారిని 10 రూపాయలు ఇచ్చి అర్పణ వేయడం కాదు, వాళ్ళని సంపూర్ణంగా సమర్పించుకోవడం అలవాటు చేయి. వారిని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు వారికి వచ్చే ఆశీర్వాదాల గురించి వారికి చెప్పు. అప్పుడు నీవు నీ కుటుంబము ఆయన కాపుదల్లో ఉంటారు. అందరూ మోకరిద్దాం. మోకరించి ఈ సమయంలో, పవిత్రమైన సమయంలో అబ్రహాము సమర్పించుకున్నటువంటి విధముగా మనలను, మన కుటుంబాలను దేవునికి సంపూర్తిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, ఎటువంటి లోకపు తలంపులు లేకుండా, తండ్రి మీరు మాత్రమే ఇక్కడ ఉన్నారు, దివ్య సత్ప్రసాదనాథుని సన్నిధిలో మీరు ఉన్నారు. కళ్ళు మూసుకొని ఆయనకు మీరు సమర్పించుకోండి. మీకు వచ్చిన విధముగా ప్రార్థన చేసుకోండి. ఆయనతో మాట్లాడండి, తండ్రితో సమర్పించుకోండి. మిమ్మల్ని సమర్పించుకోండి. మీ కుటుంబాల గురించి సమర్పించుకోండి. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సమర్పించుకోండి. మీరు ఎప్పుడైతే నిండు పాత్రగా దేవుని సమర్పించుకుంటారో, మీ ఖాళీ అయిన పాత్రను ఆయన నిండు చేస్తాడు. దాన్ని ఖాళీ అయిన పాత్రను ఫలించు వృక్షంలా మార్చివేస్తాడు. సమర్పించుకో. అయ్యా, నన్నెంతగా నీవు ప్రేమించావయ్యా. నన్ను నీ రూపంలో సృజించుకొని ప్రభా, నన్ను ఎంతో ప్రేమించి ఈ లోకానికి నీ యొక్క ఏకైక కుమారుని పంపించి నా రక్షణార్థమై నేను మళ్ళీ తిరిగి నీ ఆ రాజ్యానికి చేరాలని నువ్వు ఎంతో ఆశపడుతున్నావు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను నిన్నంతగా ద్వేషించాను ప్రభు. నన్నెంతగా నీవు ఎరిగి ఉన్నావో నిన్నంతగా నేను మర్చిపోతున్నాను ప్రభు. అయ్యా, అయినా కానీ నీవు నా కుటుంబం పట్ల చేసినటువంటి కార్యములు గలనా, నేను చెప్పగలనా? దాయనా, నేను దాయగలనా? సమర్పించుకో. నన్నంతగా ప్రేమించితివో, నిన్నంతగా పోషించితినో, నిన్నంతగా ప్రేమించితివో, నిన్నంతగా పోషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా మరచితినో. దేవుడు ఏ రీతిగా నిన్ను ఆశీర్వదించాడో గుర్తు చేసుకో. నీవు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పటికీ నిన్ను ప్రతి ఉదయము ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కృప వలన మనం జీవిస్తూనే ఉన్నాం.
ఏ రీతిగా నీ భారమును ఆయన తొలగిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా నీ కుటుంబంలోని కష్టాలను ఆయన తొలగిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా నీ కుటుంబాన్ని కాచి కాపాడుతూ ఉన్నాడో ఈ యొక్క పవిత్రమైన సమయంలో గుర్తు చేసుకో. అయ్యా, నీవు నన్ను ఎంతగా ప్రేమించినా, నా కుటుంబాన్ని ఎంతగా కాపాడినా నీ సన్నిధికి నేను రాలేకపోతున్నానయ్యా. నీ సన్నిధికి నేను వచ్చి నీతో ఒక గంట నేను గడపలేకపోతూ ఉన్నానయ్యా. నేను నా కుటుంబం నీ సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకోవాలని ఆశీర్వదించయ్యా అని నువ్వు వేడుకో, సమర్పించుకో. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసము, ఆనాడు సిలువను మోసుకొని పోతున్నటువంటి ప్రభుని యెరూషలేము కుమార్తెలు వచ్చినప్పుడు, నా కోసం ఏడవకండి, నీ కోసము నీ బిడ్డల కోసం ఏడవండి అంటూ ఉన్నాడు. ఇదిగో ఆ దేవాది దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము, నీ కుటుంబంలో దేవుని యొక్క భయభక్తులు లేక తిరుగుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ఏ రీతిగా నా రాతను నీ చేతిలో రాసివో దేవా, ఏ రీతిగా నా పాటలు నీ మాటతో మలచటివో, నా గమ్యమును నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నీ సిలువలో ప్రభా నా గమ్యమును మార్చి మేము కూడా నీ సిలువను పట్టుకొని కలవరికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని అడుగు. నీ బిడ్డకు ఆ యొక్క గమ్యానికి చేరే విధముగా ఆశీర్వదించమని అడుగు. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతిలో రాసితివో, ఏ రీతిగా నా మాటను నీ మాటతో మలిచితివో,
నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో, నిన్ను ఎంతగా ప్రేమించావో, నేను నిన్ను అంతగా దూరం పెట్టానయ్యా, అంతగా ద్వేషించుకున్నాను. ఈ రోజు నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నమును నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభు. నా కుటుంబం బట్టి నువ్వు చేసిన కార్యాన్ని ప్రభు ఈ రోజు నేను తలచుకొని నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు. అబ్రహాము దీవించిన దేవా, ఇస్సాకును దీవించిన దేవా, యాకోబును దీవించిన దేవా, మమ్ము మా కుటుంబాలను దీవించగా రావా, మా కుటుంబాలను ప్రభా గలనా పగలనా, దాయనా దాయగలనా, గలనా పగలనా, దాయనా మా కుటుంబాన్ని కూడా అన్య జాతుల దేవతలను ఆరాధించి పిలిచి నిన్ను మాత్రమే ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎదరు నీదే, ఇదిగో తండ్రి, నేను మిమ్మల్ని దాచుకున్నటువంటి ఒక స్నేహాన్ని ఇస్తున్నావు. ఆ యొక్క స్నేహాన్ని పిలుపుకోవడానికి నీవు ఇచ్చిన ఆజ్ఞలు మేము పాటించుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా, నీవు మా ఆజ్ఞలను మేము ఫలించడానికి కానీ మా నాశనానికి కాదు అని మేము తెలుసుకుని మేము నిరంతరము నీ యొక్క కృపలో కలిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. సంపూర్ణంగా సమర్పించుకో, నీ కుటుంబాన్ని సమర్పించుకో, నీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చితిను నిన్నంతగా మరచితిను, నిన్నంతగా మరచితిను.